అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? ద రోల్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ డైలీ లైఫ్. నడవడం, కింద కూర్చోవడం, వంట చేయడం ఇవన్నీ మన రోజువారీ భాగమే. కానీ శరీరాన్ని కదిలించడమా? అదెంత ముఖ్యమో ఈ రోజు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య, న్యూట్రిషనిస్ట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో మెప్మా వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి, అలాగే వాళ్ళ పిల్లల్ని అండ్ తర్వాత తన భర్తని కానీ కుటుంబాన్ని కానీ ఇంకా ఆరోగ్యపరంగా కావచ్చు, అంటే ఫిజికల్గా కావచ్చు, మెంటల్లీ అవ్వచ్చు, ఫినాన్షియల్గా అవ్వచ్చు, ఎలా వాళ్ళు మెరుగుపరచుకోవాలి అన్న దానికోసం మీకోసం ఈ వీడియో. లేడీస్కి వచ్చేసరికి ఎప్పుడైనా ఎక్సర్సైజ్ అన్నా లేకపోతే వర్కౌట్స్ అని మాట్లాడినా సరే వాళ్ళు ఫస్ట్ చెప్పే మాట, మాకు ఇంట్లో పనులే సరిపోతున్నాయి, ఇంట్లో పనులే మాకు సరిపోతాయి, అవే మాకు పెద్ద యాక్టివిటీ అని చెప్పడం అనేది కామన్ అనమాట. 99% అదే చెప్తారు. కానీ మీరు పర్టికులర్గా ప్రత్యేకంగా ఒక టైం కేటాయించి మా హెల్త్ కోసం మేము చేస్తున్నామని ఒక 10 నిమిషాలు, పావు గంట ఇచ్చే మీరు యాక్టివిటీకి ఇచ్చే టైం అనేది మీకు చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. ఎక్సర్సైజ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇంట్లో రోజు చేసే పనులు కాకుండా మీకోసం మీరు టైం ఇస్తూ చేసే వర్కౌట్కి, ఎలాంటి వర్కౌట్ అయినా, అది వాకింగ్ అవ్వచ్చు, ఏరోబిక్స్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, స్ట్రెంగ్త్ అండ్ వర్కౌట్స్ అవ్వచ్చు, ఎలాంటి వర్కౌట్స్ అయినా మీకోసం మీరు పర్టికులర్గా టైం ఇచ్చి చేసే వర్కౌట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా లేడీస్లో 90% చూసుకుంటే వాళ్ళల్లోనే ఒబెసిటీ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, ఇంకా అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ లేడీసే ఫేస్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకంటూ వాళ్ళకి టైం ఇవ్వడానికి కుదరట్లేదు. అంటే వాళ్ళ కోసం ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట వర్కౌట్ కావచ్చు, బయటికి వెళ్ళడానికి కావచ్చు, వాళ్ళకే టైం కుదరట్లేదు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఇంట్లో ఉండే మీరు వర్కౌట్స్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మీ లైఫ్లో ప్లాన్గా చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం కూడా హెల్దీయర్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ వల్ల చాలా మందికి ఫిజికల్ బెనిఫిట్స్ తెలుసు, కానీ మెంటల్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అంటే బ్రెయిన్ పరంగా మనం ఆలోచించే తీరు అవ్వచ్చు, మనం ఆలోచించే విధానం కానీ చాలా చేంజెస్ అనేవి ఉంటాయి. అవేంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఫిజికల్గా వచ్చే బెనిఫిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వెయిట్ మేనేజ్మెంట్. మీరు వర్కౌట్ ఎప్పుడైతే చేస్తారో మీ వెయిట్ అనేది మేనేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ చాలా మంది సన్నగా ఉన్న వాళ్ళు అనుకుంటారు, మాకు వర్కౌట్స్ అవసరమా, మాకు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అవసరమా, ఎక్సర్సైజ్ మాకు అవసరమా అనే దాంట్లోనే మోస్ట్లీ ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, ఎగ్జాక్ట్గా ఉన్నారా అనేది కాదు. కానీ హెల్త్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఈవెన్ వాకింగ్ అయినా సరే, ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కనుక మీరు లైఫ్ స్టైల్లో ఒక హ్యాబిట్ చేసుకుంటే మీకు అంటే తెలియని బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అఫ్ కోర్స్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్, కానీ ఇంకా అంతకు మించి చాలా బెనిఫిట్స్ మీరు తీసుకోవచ్చు. మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా, కరెక్ట్గా ఉన్నారన్న దాంతో కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వెయిట్ యూ షుడ్ డూ ద వర్కౌట్ ఫర్ హెల్త్ బెనిఫిట్స్, మోర్ హెల్త్ బెనిఫిట్స్. ఇక్కడ మీకు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవ్వడానికి కూడా వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి. ఎప్పుడైతే మీరు వర్కౌట్స్ చేస్తూ ఉంటారో మీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది కూడా పెరుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా రావడం తగ్గి మీరు హెల్త్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయగలరు అనమాట. అంటే ఒక 6 మంత్స్కో 7 మంత్స్కో మీరు గుర్తు తెచ్చుకుంటేనే ఓకే నాకు జలుబు వచ్చిందేమో, జ్వరం వచ్చిందేమో అని ఆలోచించే తీరులో ఉంటారు. వర్కౌట్ అనేది మీరు లైఫ్ టైం హ్యాబిట్గా చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హార్ట్ హెల్త్, కార్డియోవాస్కులర్ అంటారు. ఎప్పుడైతే మీరు వర్కౌట్స్ చేస్తూ ఉంటారో మీ హార్ట్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్రోనిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ టైప్ 2 డయాబెటిక్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇలాంటివి కూడా కొన్ని క్యాన్సర్స్ నుంచి కూడా వర్కౌట్ కనుక మీరు హ్యాబిట్గా చేసుకుంటే వాటి నుంచి కూడా బయటపడవచ్చు. బికాస్ మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో లోపల నుంచి ఏదైతే హై టెంపరేచర్ అనేది, అంటే హీట్ అనేది, కొంచెం వేడి అనేది వస్తుంది. ఆ హీట్ వల్ల ఎప్పుడైతే స్వెట్టింగ్ వస్తున్నప్పుడు బాడీ డీటాక్సిఫికేషన్ అవుతూ ఉంటుంది త్రూ స్వెట్టింగ్. మీకు ఆ చెమట పడుతున్నప్పుడు మీ సెల్స్ కూడా యాక్టివ్ అవ్వడము, సెల్స్ కూడా క్లీన్ అవ్వడం అనేది ప్రాసెస్ జరిగి మీ స్కిన్ హెల్త్ రావడంతో పాటు సెల్స్ యాక్టివ్గా ఉండడం వల్ల కొన్ని కైండ్స్ ఆఫ్ అన్హెల్దీ సెల్స్ అనేవి డెడ్ అయ్యి దాంట్లో సెల్ గ్రోత్ అండ్ రిపేర్ జరుగుతూ ఎలాంటి క్యాన్సర్స్ కొన్ని కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ నుంచి బయటకు రావడానికి కూడా మీకు వర్కౌట్స్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, బెటర్ స్లీప్.
ఎవరైతే నిద్ర సరిగ్గా పట్టదో, నిద్ర మాకు సరిగ్గా రావడం లేదు అంటే ఇర్రెగ్యులర్ స్లీప్ అవ్వచ్చు, లేకపోతే కాసేపు ఒక అరగంట పడుకోగానే ఒకవేళ మెలకు వచ్చింది అనుకోండి మళ్ళీ నిద్ర పట్టకపోవడం అవ్వచ్చు, అసలు నిద్ర రావడమే లేటుగా అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీ మీ లైఫ్ స్టైల్లో హ్యాబిట్గా చేసుకుంటే మంచి నిద్రనిస్తుంది. బికాస్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో బాడీ అలసిపోతుంది. బాడీ అలసిపోయినప్పుడు దాన్ని కవర్ చేయడానికి బ్రెయిన్ ఏంటి అంటే బాడీకి రిలాక్సేషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ బ్రెయిన్ వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు స్లీప్ అనేది మంచిగా ఫీల్ అవుతారు, చక్కటి నిద్ర అనేది ఇస్తారు. సో మెయిన్ సెల్ గ్రోత్ రిపేర్ అనేది కానీ జరిగేది మెయిన్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ స్లీప్లోనే. మీరు నిద్రపోతున్నప్పుడే మన బాడీ రిపేర్ అనేది బాగా జరుగుతుంది. ఆ రిపేర్ అనేది బాగా జరిగినప్పుడు కంపల్సరీగా హెల్త్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ వింటున్నప్పుడు కూడా చాలా మందికి వచ్చే థాట్, సో మేము ఇంట్లో పనులు చేస్తున్నాము, మాకు చెమట పడుతుంది, మేము కష్టపడుతున్నాము అనేదే ఉంటారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్ బట్టలు ఉతుకుతున్నారు అనుకుందాం. సో బట్టలు ఉతుకుతున్నప్పుడు ఉతికే టైంలో వాళ్ళకు మైండ్లో వచ్చేది ఆర్మ్స్కి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, సో నేను పొట్ట తగ్గడానికి చేస్తున్నాను, ఈ ఫీలింగ్ రాదు. బట్టలు ఉతకాలి, తర్వాత జాడించాలి, తర్వాత ఆరేయాలి, ఈ ప్రాసెస్లోనే ఉంటారు. సో ఇక్కడ బ్రెయిన్కి స్ట్రెస్ వస్తుంది, బాడీ కూడా ఏంటంటే బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది వర్క్ చేస్తున్నప్పుడు, అట్ ద సేమ్ టైం బ్రెయిన్కి కూడా స్ట్రెస్ ఇస్తారు. సో ఇంట్లో ఏ పనులు చేస్తున్నా స్ట్రెస్గా హడావుడిగా చేసేదే ఉంటుంది తప్ప బ్రెయిన్ రిలాక్స్ అవుతూ బాడీ స్ట్రెస్ అయ్యేలాగా ఉండదు. కానీ మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది, బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. అప్పుడు మీరు ఏదైతే రిజల్ట్ కావాలనుకుంటున్నారో ఆ రిజల్ట్ మీరు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మీ బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, బాడీకి మీరు పని పెడుతున్నా, బ్రెయిన్కి ఏమి ఇస్తున్నారు అన్నది మీకు రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్గా ఇది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసరికి డైజెషన్. సో మీరు ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీని లైఫ్ స్టైల్ హ్యాబిట్ చేసుకుంటారో డైజెస్టివ్ హెల్త్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే బాడీ అనేది కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటుందో, మళ్ళీ ఇక్కడ మీకు చూసుకోవాలి, తిన్న వెంటనే వర్కౌట్స్ చేయడము, లేకపోతే తినిన తర్వాత అంటే వర్కౌట్స్ ప్లాన్ చేసుకునేది చేయకూడదు. సో మీరు తిన్న తర్వాత అట్లీస్ట్ 1 hour గ్యాప్ ఉండాలి. అఫ్కోర్స్ ఒకవేళ ఈవినింగ్ మీరు వర్కౌట్ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఈవినింగ్ ఏదైనా స్నాక్ తిని వెంటనే మీరు వర్కౌట్కి వెళ్ళకూడదు. సో ఎందుకు అని అంటే మీరు తినిన తర్వాత బాడీలో జరిగే ప్రాసెస్ ఎనర్జీ కన్వర్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎనర్జీ కన్వర్షన్ అప్పుడు మీరు ఎప్పుడైతే వర్కౌట్ ఇస్తూ ఉంటారో అప్పుడు ఫుడ్ డైజెషన్ అనేది జరుగుతుంది, అంటే క్యాలరీస్ బర్నింగ్ జరుగుతూ ఉంటాయి, ఇక్కడేమో ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది. ఈ రెండు ప్రాసెస్ వచ్చేసరికి క్రాష్ అవ్వడం వల్ల మీకు బ్లోటింగ్గా ఫీల్ అవ్వడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, లేకపోతే రిబ్స్ దగ్గర పెయిన్ రావడము, ఇలాంటివి ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లీస్ట్ మీరు తిన్న తర్వాత 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత వర్కౌట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఈవినింగ్. ఒకవేళ మార్నింగ్ అనుకుంటే ఎంటీ స్టమక్తోనే మీరు వర్కౌట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో డైజెస్టివ్ హెల్త్కి కూడా వర్కౌట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇంట్లో మోస్ట్లీ లేడీస్ వచ్చేసరికి వాళ్ళకి ఏదైనా మూడ్ బాగోపోయినా, లేకపోతే ఏమన్నా స్ట్రెస్ అనిపిస్తున్నా చేసేది అంటే మోస్ట్లీ చాలా వరకు చేసేది పక్కన ఇంటి వాళ్ళతో, నైబర్స్తో మాట్లాడము, లేకపోతే టీవీలో సీరియల్స్ చూడడము, మూవీస్ చూడడము, ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు. కానీ ఇలాంటి వాటికన్నా దీనివల్ల మీ మూడ్ అంటే మెరుగుపడడం కన్నా బయట అవుట్ సైడ్ కనుక జస్ట్ ఒక 15 minutes మీరు వాక్ చేసి చూడండి, ఖచ్చితంగా మీ మూడ్ అనేది మారిపోతుంది. బికాస్ మీరు ఎప్పుడైతే వర్కౌట్స్ అనేది చేస్తూ ఉంటారో, లేకపోతే బాడీకి ఒక ఫిజికల్ యాక్టివిటీని ఇస్తారో, దెన్ మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ అయ్యి, లైక్ ఎండోర్ఫిన్స్ అవ్వచ్చు, డోపమైన్ అవ్వచ్చు, ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీ మూడ్ని ఇంకా హ్యాపీగా మార్చడానికి హెల్ప్ చేస్తాయి. సో మోస్ట్లీ లేడీస్ ఏదైతే అంటే ఫుడ్ కన్జంప్షన్ కూడా ఆటోమేటిక్గా తెలియకుండానే ఎక్కువ వెళ్తుంది. బికాజ్ అది కిడ్స్ ఉంటారు, వాళ్ళ తిన్నది వదిలిపెట్టింది వేస్ట్ చేయడం ఎందుకు అని తినడము. ఎందుకంటే మోస్ట్లీ నా ఉన్న క్లయింట్స్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను తీసుకున్నానో, సో దాని నుంచి మీకు నేను చెప్తున్నాను. సో జెంట్స్ కన్నా లేడీస్లో ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్పాను కదా, పిల్లలు వదిలిపెట్టింది తినడము, వేస్ట్ చేయడం ఎందుకులే అని అనుకోవడము, తర్వాత మళ్ళీ వాళ్ళు తినడము, ఎక్కువ పనులు అండ్ తర్వాత ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయో, క్రేవింగ్స్ అనే ఫీలింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఆబ్వియస్గా కన్జంప్షన్ ఫుడ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల వాళ్ళు వెయిట్ అనేది మేనేజ్ చేసుకోలేకపోవడం, ఒబెసిటీలోకి వెళ్ళిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మెయిన్ థింగ్ ప్రజ్ఞా ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు మీకోసం, అంటే ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం, బయటికి ఎవరైతే రాలేరో, బయట వాటిని ఎందుకంటే ఎక్కువ తెలుసుకోవడానికి కానీ, బయట
బయటకు వచ్చి టైం స్పెండ్ చేయలేని వాళ్ళ కోసం ప్రజ్ఞ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు ప్రత్యేకంగా మీకోసమే ఈ వీడియోస్ కానీ ఎక్సర్సైజెస్ కానీ మీకోసం తీసుకొస్తున్నారు. సో మీ మూడ్ అనేది మారాలి, ఒక హ్యాపీ మూడ్లోకి రావాలి అని అంటే ఈ నైబర్తో మాట్లాడడం కన్నా లేకపోతే టీవీ చూడడం కన్నా వీటికన్నా బెస్ట్ థింగ్ ఒక పావు గంట బయట అవుట్ సైడ్కి వెళ్ళిపోయి జస్ట్ ఒక 15 మినిట్స్ మీరు వాక్ చేసి వచ్చినా మీ మూడ్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది. ఎందుకు అంటే మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి బ్లడ్ ఫ్లో అనేది కూడా బ్రెయిన్కి బాగా వెళ్తుంది. సో ఆ బ్లడ్ ఫ్లో వెళ్తున్నప్పుడు బ్రెయిన్లో ఉండే నేను ఇందాక ఏదైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ చెప్పానో అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అనే ఒక పార్ట్ ఏదైతే ఉందో అది మన షార్ట్ టర్మ్ మెమరీ కానీ లాంగ్ టర్మ్ మెమరీ కానీ ఒక రెస్పాన్సిబుల్ అనమాట. అంటే మన మెమరీ మనం గుర్తు పెట్టుకోవడానికి ఏదైతే ఉంటుందో దానికి రెస్పాన్సిబుల్. ఆ హిప్పో క్యాంపస్ అనే పార్ట్ని యాక్టివ్గా చేస్తుంది. సో ఎవరైనా అంటే మతిమరుపు అల్జీమర్స్ అంటారు కదా, ఇలా బాధపడే వాళ్ళకు కూడా ఒక 26 to 27% వీళ్ళు గనక ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా హ్యాబిట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేంజెస్ చూస్తారు. అంటే మెమరీ గుర్తు పెట్టుకునే విషయంలో కానీ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళకి మొబైల్స్ ఇవ్వడము టీవీ చూడడము వీటికన్నా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళకి హ్యాబిట్ కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మెమరీ పవర్ పెరిగి వాళ్ళ స్టడీస్లో కూడా మీరు ఆ డిఫరెన్స్ అనేది చూస్తారు. వాళ్ళ యాక్టివ్ లెవెల్స్ కూడా మీరు చేంజెస్ అనేది వాళ్ళలో చూస్తారు. సో పిల్లలకు కూడా వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలే కదా వాళ్ళేం చేస్తారనేది కాకుండా ఆడవాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో పిల్లలకు కూడా ఫిజికల్ యాక్టివిటీ అంతే ఇంపార్టెంట్. త్రూ గేమ్స్ అవ్వచ్చు వాట్ ఎవర్, బ్రెయిన్ కన్నా కళ్ళకి పనిచ్చేదానికన్నా బాడీకి వాళ్ళకి స్ట్రెస్ కానీ బాడీకి పని ఇచ్చినప్పుడు వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు సెల్ఫ్ ఎస్టీమ్ కూడా పెంచుతుంది. సో ఎప్పుడైతే మీరు వర్కౌట్స్ చేస్తూ ఉంటారో చూడండి, కొంతమంది ఏదైనా అంటే లైక్ జిమ్కి వెళ్ళొచ్చారనుకోండి, జెంట్స్ని ఏమన్నా తీసుకుంటే జిమ్కి వెళ్ళొచ్చినా ఒక 1 వీక్ వెళ్ళొచ్చినా వాళ్ళకి తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సో ఏదో బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నేను ఏదో సాధించి వచ్చానన్న ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో హస్బెండ్ కనుక లేకపోతే బ్రదర్స్ కానీ ఎవరైనా జిమ్కి వెళ్ళొస్తే వాళ్ళకు చూడండి ఆ ఫేస్లో తెలియని కాన్ఫిడెన్స్, నేనేదో సాధించాను ఈరోజు, నేను ఏదో చేశాను అన్న ఫీలింగ్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం లేడీస్ కూడా మీరు ఏదైనా వర్కౌట్ కనుక చేస్తూ ఉంటే మీ బాడీ ఎలా అయినా ఉండనివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కనుక మీరు హ్యాబిట్ చేసుకొని ఏరోబిక్స్ అవ్వచ్చు, జుంబా అవ్వచ్చు, కార్డియో అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద వర్కౌట్ యు ఆర్ డూయింగ్, సో మీ బాడీలో తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది. ఐఎమ్ ద బెటర్, నేను చాలా బాగున్నాను, నేను ఏదైనా చేస్తాను, ఐ కెన్ డూ, ఐ షుడ్ డూ అన్నట్టుగా. సో మనకి మనం మోటివేషన్ కానీ ఒక కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు. మీ చుట్టూ ఎవరైనా ఫిజికల్ యాక్టివిటీ డైలీ హ్యాబిట్ చేసుకున్న వాళ్ళలో గమనిస్తే మీకు ఇది చాలా బాగా కనిపిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ పెంచడానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, స్కిన్ హెల్త్. నేను ఇందా చెప్పాను కదా, మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తూ ఉంటారో మనకి స్వెట్టింగ్ వస్తుందో ఆ స్వెట్టింగ్లో తెలియకుండానే స్కిన్ అనేది క్లెన్స్ అవుతూ ఉంటుంది. సో లోపల ఉన్న సెల్స్ యాక్టివ్ అవ్వడం వల్ల సో క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది బాగా జరిగి మీ స్కిన్ హెల్త్ని కూడా ఇస్తుంది. సో స్కిన్ ఎప్పుడైతే లోపల నుంచి క్లెన్జింగ్ ఉంటుందో, అంటే పైన వాషింగ్ ఓకే, మనం ఫేస్ వాష్ చేసుకున్నా ఏదైనా బాతింగ్ చేసినా ఇది పైన క్లెన్జింగ్, అంటే పైన క్లీన్ చేసుకున్నాం. కానీ మీరు వర్కౌట్ కానీ ఏమైనా చేస్తారు అని అంటే లోపల నుంచి క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. సో లోపల నుంచి క్లీనింగ్ జరిగినప్పుడు ఆబ్వియస్గా సెల్స్ యాక్టివ్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. సో మెయిన్ థింగ్, లేడీస్ ఎప్పుడైతే ఇలాంటి అవేర్నెస్ తీసుకుంటారో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారో, సో కుటుంబం మొత్తం కూడా మెయిన్ ఆధారపడేది ఆడవాళ్ళ మీద కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటూ ఈ ఆరోగ్యం విషయమే, హెల్త్ విషయమే అవేర్నెస్ తీసుకుంటారో ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం కూడా హెల్దీగా ఉంటుంది. సో దానికోసమనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో మెఫ్మా వాళ్ళు అండ్ ప్రజ్ఞ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నారు. సో ఖచ్చితంగా మేము చేస్తున్నాం కదా, మా పని మాకు ఎక్కువ, ఇంట్లో మేము చేసే పని ఎక్కువ అని అనుకోకుండా మీకోసం మీరు కనీసం పావు గంట 15 to 20 minutes కనీసం మీకోసం మీరు ఇస్తూ సబ్ కాన్షియస్ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుతూ మీరు దేనికోసం అనుకుంటున్నారు, మూడ్ చేంజ్ అవ్వాలన్నా, వెయిట్ లాస్ కోసమా, లేకపోతే బెల్లీ ఫ్యాట్ తగ్గడం కోసమా, లేకపోతే హెల్త్ బెనిఫిట్స్ కోసమా, స్కిన్ హెల్త్ కోసమా, ఏది ప్రశాంతంగా మీరు ఆ పావు గంట చేస్తూ ఈ ఫిజికల్ యాక్టివిటీని
హ్యాబిట్గా చేసుకోండి. ఖచ్చితంగా మీ హెల్త్ విషయంలోనూ ఫిజికల్గాను మెంటల్లీ ఖచ్చితంగా చేంజెస్ చూస్తారు. సో మీరు ఇంట్లో ఉండే హెల్త్ తీసుకునేలాగున, ఇంట్లో ఉండే వర్కౌట్స్ చేసేలాగున ఫిట్నెస్ కోచ్ వచ్చి ఒక ఫుల్ బాడీ వర్కౌట్ని మీకు చూపిస్తారు. సో ఇంట్లో ఉండే వర్కౌట్స్ చేసుకోండి, ఇంట్లో ఉండే హెల్త్ తీసుకోండి. ఓకే, ఇలాంటి ఆపర్చునిటీ, ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకునే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మెప్మా వారికి అండ్ ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. మన బాడీలో డీహైడ్రేషన్ ఫీలింగ్ వచ్చినప్పుడు, అంటే మనకి నోరు ఎండిపోవడం, పెడిచి కట్టుకోవడం, కళ్ళు తిరగడం, పడిపోయినట్టు అవన్నీ మనకు అనిపిస్తాయి. డీహైడ్రేట్ అయినప్పుడు అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఎండాకాలంలో ఇది మనం అందరిలో చూస్తాం. కొంచెం చిన్న పని చేసిన వెంటనే కూడా మనకి ఈ డీహైడ్రేషన్ ఫీలింగ్ అనేది మనకు వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మీరు ఫస్ట్ టిప్ వచ్చేసి నార్మల్ వాటర్, అంటే చిల్డ్ వాటర్, అంటే చల్లగా ఉండేవి వాటి జోలికి వెళ్ళకుండా, మనకేంటంటే దప్పిక వేసినప్పుడు చల్లవి తాగాలి, చల్లవి తీసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది. వాటి జోలికి వెళ్ళకూడదు ఫస్ట్. ఓకే, నార్మల్ వాటర్ తాగుతూ ఉండాలి. మన నోరు పిడచగట్టింది అనుకున్నప్పుడల్లా మనం కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ తడుపుకుంటూ తాగాల్సి ఉంటుంది. ఓకే, వీటిల్లో ఫస్ట్ కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు. ఓకే, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ డీహైడ్రేషన్, మీకు మోకాళ్ళు నొప్పులు ఉన్నా కూడా పోతాయి, కీళ్ళ మధ్యన ఏమన్నా ఇష్యూ ఉన్నా కూడా పోతాయి. మజిల్ కూడా మీకు మంచి స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. అది దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనకి న్యాచురల్గా దొరికేవి ఇవన్నీ. మనమేవో రసనాలు లేకపోతే ఓఆర్ఎస్లు తెచ్చుకొని కలుపుకొని తాగేయాల్సిన పని ఉండదు. డైలీ మెయింటైన్ చేసుకుంటే వీటన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, మీరు బాగా అలసిపోయి నాకు దప్పి వేస్తుంది అనుకున్నప్పుడు ఈ వాటర్తో పాటు చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ థింగ్, మీరు చల్ల తాగేయొద్దని చెప్పాను కదా ఇందాక. అలా తాగడం వల్ల మన హార్ట్ ఏంటంటే ఫాస్ట్ కొట్టుకుంటూ ఉంటుంది పరిగెత్తినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు. ఈ చల్ల వెళ్ళడం వల్ల గుండె ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వాటి జోలికి వెళ్ళకండి. ఓకే, ఆ బ్రీతింగ్ని ఫస్ట్ మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఫస్ట్ థింగ్ చూడండి. ఓకే, నేను మీకు హ్యాండ్ మూమెంట్తో కూడా చూపిస్తాను, మీరు నార్మల్గా కూడా చేసుకునే చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా హ్యాండ్స్, బ్రీతింగ్ డీప్, 2 ముక్కు రంధ్రాలతో లోపలికి పూర్తిగా వదిలేయండి. అంటే వదిలేసేటప్పుడు మీ నోరు కూడా తెరిచి వదలాలి. బ్రీతింగ్ ఇలా అలా రావాల్సి ఉంటుంది బ్రీతింగ్. మనం నార్మల్గా చేస్తాం కదా, అలా కన్నా ఇలా చేయడం వల్ల మీకు ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా రిలీఫ్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ కానీ, ఆ ప్రెషర్ కానీ, వాటి నుండి మీకు ఆ రిలీఫ్ అనేది వస్తుంది అన్నమాట. మళ్ళీ చూడండి, బ్రీతింగ్. ఇదంతా ఏంటంటే ఆ బిగించడం రావడానికి, కాళ్ళు జరపడం కానీ, చేతులు బిగించి పెట్టడం కానీ, ఇవంతా మీకు ఆ బ్రీతింగ్ మీరు పట్టి ఉంచాలి కదా లోపల, దానికోసం. ఆ వదిలేటప్పుడు కూడా మళ్ళీ ఆ బిగించిన దాన్ని మొత్తాన్ని వదులుతుంది. అంటే నాట్ ఓన్లీ బట్ ఈ డీహైడ్రేషన్ ఇష్యూకి కాకుండా చూడండి, దీనివల్ల ఈ టైప్ ఆఫ్ బ్రీతింగ్ ఇట్లా బాడీ మొత్తం బిగించడం మళ్ళీ వదలడం, దీనివల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, సన్న నరాలకు కూడా. ఓకే, ఇంకో పద్ధతి చెప్తాను. దీనివల్ల ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఇంకో యూజ్ కూడా ఉంది, నేను చేసి చూపించిన తర్వాత అది చెప్తాను. చూడండి, ఇట్లా ఉన్నారు కదా, కాళ్ళు ఇలా పెట్టి బటర్ఫ్లై లాగా పైకి బ్రీతింగ్, పూర్తిగా బ్రీత్ అవుట్. సాగండి, మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయగలిగే విధంగానే చేయండి. ఓకే, ఇది దీనివల్ల ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి నిద్రలో అలవాటుగా కానివ్వండి, వాళ్ళకి ఇంకా అలా అలవాటు అయిపోయి కానివ్వండి, నిద్రపోతూనే బాత్రూమ్కి వెళ్ళిపోతారు, వాష్రూమ్కి వెళ్ళిపోతారు, అంటే టాయిలెట్కి వెళ్ళిపోతారు బెడ్ పైన. ఆ ఇష్యూస్ కూడా క్యూర్ అవుతాయి. అంటే పనుకున్నప్పుడే పాస్ పోసేసాడు అంటారు కదా, ఆ ఇష్యూస్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి. ప్రాక్టికల్గా జరిగేవి కూడా ఉన్నాయి. అలా ఇష్యూస్ ఎవరికైనా ఉండుంటే మీ చుట్టుపక్కల
మీ పిల్లలకో మీ మనవాళ్ళకో ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, చేపిస్తూ ఉండండి, మీరు చేయండి. ఆ రిజల్ట్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ చూడండి, ఇట్లా ఉన్నారు కదా, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, రిలాక్స్డ్. యూ హ్యావ్ టు ఫీల్. మీరు ఫీల్ అవుతూ చేయండి. చూడండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, ఇలా అందరికీ. నెక్స్ట్ ఈ ప్రాణాయామం అన్నది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రాణాయామం చూడండి ఎట్లా చేయాలో చూపిస్తా. నెక్స్ట్ది ఓకే, ఈ థంపింగ్ మీరు చూస్తూనే ఉంటారు. ఎవరైనా పూజలు చేసే వాళ్ళు ఉంటే మధ్యలో పూజకు ముందు చేపిస్తూ ఉంటారు. ఓకే, దాంట్లో కూడా మనకి హెల్త్ రిలేటెడ్వే ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, ఇట్లా ఉంది కదా, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫస్ట్ ఒక సైడ్ క్లోజ్ చేసి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ అదే సైడ్ వదలండి. చూడండి, ఫస్ట్ ఇటు సైడ్. ఓకే, మీ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను నేను. ఈ రంధ్రంతో గాలి తీసుకున్నాం మొత్తం. కూర్చోగలిగితే పద్మాసనంలో కూర్చోండి. ఓకే, ఈ రెండు కాళ్ళు కూడా ఇలా లోటస్ లాగా, తామర పువ్వు లాగా మనం పెట్టడం అన్నమాట, పద్మం లాగా. ఓకే, ఈ ఆసనంలో కూర్చోండి, లేకపోతే ఓకే వజ్రాసనంలో కూర్చోండి, లేకపోతే మఠం వేసుకొని కూర్చోండి, మీ ఇష్టం. మీరు ఎలా కూర్చోగలిగితే అలాగా. ఓకే, ఫస్ట్ ఒక నోస్తో ఒక సైడ్ నుండి తీసుకొని మొత్తం ట్రావెల్ చేయాలి బ్రీతింగ్ మన బాడీని. ఓకే, ట్రావెల్ చేసి అనదర్ సైడ్ నుండి రిలీజ్ చేయండి. ఓకే, అలా ఒక 5 times. ఫస్ట్ స్టార్టింగ్ 5 times చేసిన తర్వాత నెక్స్ట్ అనదర్ సైడ్. ఓకే, ఈ సైకిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ తీసుకోవడం, ఇటు సైడ్ వదలడం, అట్లా ఒక 5 times. ఓకే, ఫస్ట్ ఇవి చేద్దాం. ఒక సైడ్ క్లోజ్ చేసి ఇటు తీసుకుంటున్నాం. ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇటువైపు నుండి వదిలేసి. ఓకే, అట్లా ఒక 5 times. ఓకే, నెక్స్ట్ ఇటువైపు నుండి తీసుకుందాం. ఓకే, ఇటువైపు నుండి రిలీజ్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, ఫిల్ అయిపోవాలి మీ లంగ్స్ అంతా కూడా. మీరు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు నిండిపోవాలి గాలితో, మళ్ళీ వదిలినప్పుడు అలాగే ఉండాలి. అది ఎట్లా, మీరు డీప్గా తీసుకున్నప్పుడు అదంతా జరిగింది. ఓకే, ఈ సైకిల్ మీరు చేయాల్సి ఉంటుంది. ఒక సైడ్ తీసుకోవడం, అదే సైడ్ వదలడం. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ తీసుకోవడం. ఓకే, ఇటు సైడ్ వదలడం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి, పూర్తిగా టూ నోజెస్తో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే మీ ఫుల్ నోస్తో బ్రీతింగ్. ఓకే, ఇదే ఫాస్ట్గా చేయాలి. ఓకే, తీసుకోవడం వదలడం, తీసుకోవడం వదలడం. సైకిల్ చాలా ఫాస్ట్గా రావాలి, ఆ టైప్. ఈ పొట్ట కొట్టుకోవాలి మీరు చేసేటప్పుడు. ఓకే, పూర్తిగా నింపేసి అది కదలాలి మీ పొట్ట చేసేటప్పుడు. ఓకే, అట్లా చేయడం వల్ల మీ వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, నాట్ ఓన్లీ బ్రీతింగ్. ఓకే, దీనివల్ల ఏంటంటే మీ బాడీ మొత్తం వర్కౌట్ అయ్యి వేస్ట్ ఫ్యాట్స్ ఉంటాయి చూడండి బాడీలో, అవంతా బర్న్ అవుతాయి. ఓకే, చూడండి, కానీ ఒక లిమిట్లో చేయండి. ఒకేసారి మొత్తం చేయకూడదు, కొంచెం 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 ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, స్టార్ట్. ఓకే, ఆ ఫోర్స్తో వదలాలి. ఇప్పుడు దాకా నార్మల్గా వదిలాం కదా, ఆ ఫోర్స్ ఇప్పుడు మీరు చేయాల్సింది. అలా రావాలి, అది దగ్గినట్టు వస్తుంది చూడండి, అట్లా రావాల్సి ఉంటుంది. ఓకే, ఒక 10 నిమిషాల వ్యాయామం కూడా జీవితాన్ని మార్చగలదు. పిల్లలతో కలిసి, కుటుంబంతో కలిసి ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం తరువాత వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.